చిత్తమును బట్టి అవి ఉండెను. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా వినండి. మీరు వినలేదనుకో, నేను అది చెప్పలేను. నేను ఆడికెళ్ళినా నా ప్రాబ్లం అది. వినకుండా ఎవరి పనులు అల్లుంటే చెప్పలేం వాక్యం. వినకుండా ఎవరి పనులు వాళ్ళుంటే చెప్పలేం. కొద్దిసేపు దేవుని వాక్యం వినాలి. మంచిది. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెనో. దేవుడు ప్రియులారా సమస్తమును సృష్టించాడు. ఆయన సమస్తం అంటే ఏంది చెప్పండి? భూమిని సృజించాడు, సముద్రమును సృజించాడు, సముద్రాన్ని సృజించాడు, ఆకాశ పక్షులను, జలరాశులను, సృష్టిలో ఉన్నటువంటివన్నిటిని కూడా సృష్టించాడు. అయితే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? దేవుని చిత్తాన్ని బట్టి ఉన్నాయంట. ఇవన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉన్నాయి. దేవుడు చెప్పాడు సముద్రానికి, సముద్రం ఇష్టం వచ్చినట్టుగా గోల చెయ్యి, కానీ నీ ఒడ్డు నుంచి బయటికి రావడానికి వీల్లేదని ఆజ్ఞాపించాడు సముద్రానికి. మీరు వెళ్ళి సముద్రం దగ్గర చూస్తే అది ఎంత దూరం నుంచి అలా వచ్చినా మళ్ళీ అంతే వెనక్కి వెళ్ళింది, కానీ ముందుకు వచ్చేదా? రాదు, ముందుకు రాదు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు ఇక్కడ దాకే రావాలి, ఇక్కడ నుంచి ముందుకు రావడానికి వీల్లేదు. అంటే సముద్రం ఎవరి చిత్తం జరిగిస్తుంది? దేవుని చిత్తం జరిగిస్తుంది సముద్రం. సూర్యుడికి చెప్పాడు, సూర్యుడా నువ్వు పగలంతా వెలుతురివ్వాలి, తర్వాత నీవు అస్తమించాలి. అంటే సూర్యుడు కూడా ఈ ప్రపంచం మొత్తానికి వెలిగించి దేవుడు చెప్పినట్టుగా అది తిరుగుతూ ఉన్నది. అంతే చంద్రుడు కూడా, గాలికి కూడా, తుఫానుకు కూడా అన్నిటి ఆయన చిత్త ప్రకారము జరిగిస్తూ ఉన్నాయి. కానీ మానవులు మాత్రము ఆయన చిత్తాన్ని జరిగించటం లేదు. ఎవరిష్టం వారిదిగా ఉన్నది. దేవునికి అది ఇష్టము లేదు. దేవుని చిత్తాన్ని జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కింద రాయబడింది, దానిని బట్టి సృష్టింపబడేను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇప్పుడు దేవుడు ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు వీళ్ళు చెబుతున్నారు, ఈ సర్వలోకమంతా నీ చిత్త ప్రకారము జరుగుతూ ఉంది అని. దేవుడు కోరుకునేది ఏంటంటే మానవులమైన మనము ఆయన చిత్తాన్ని జరిగించాలి. అంటే ఆయన చిత్తము ఏమిటి అంటే, ఆయన చిత్తం ఏమిటని మనం చూస్తే కేవలము ఆయన మాట విని వాటి చొప్పున జరిగించటం ఆయన చిత్తం. దానియేలు గ్రంథము చూస్తే 4వ అధ్యాయము 35వ వచనంలో రాయబడింది. దానియేలు గ్రంథము దానియేలు 4వ అధ్యాయము 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. చూడండి, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. అంటే ఏంది? అంటే ఏం చెప్పండి? ఆయన దృష్టికి మనం ఎన్నిక కానివారం. అంటే ఆయన గొప్ప దేవుడు, ఆకాశంలో ఉండే దేవుడు. మనం ఏ పాటి వారం చెప్పండి? ఏ పాటి వారం? మనం చిన్న పురుగు నలుసంత వారం మనం కదా. అందుకే ఇక్కడ రాయబడిన మాట, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. మనం సమర్థులము కానే కాము. కొన్ని సందర్భాల్లో మనం ప్రశ్నలు వేస్తాం దేవుణ్ణి, ఇది ఎందుకు అట్ట జరిగింది, ఇది ఎందుకు రాలేదు, ఇది ఎందుకు అట్ట అయింది,
నాకెందుకు ఇవ్వకూడదు,